ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వైకునలిచ్చి ఆ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక చక్కటి అవకాశాన్ని మనందరి జీవితంలో అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రియ ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ శుక్రవారం దినాన ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపంచులు కండి. ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. తెలుగు బైబిల్స్ ఉన్నాయి కదా? చాలా సంతోషం. తెరిచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యం పాలుపంచుకోవాలి. మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును కాక. తమలోంచి కన్ను మూసుకుందాం. చిన్న ప్రార్థన చెప్పిన వాక్య సందేశం కొరకు. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు, మహానుకరుణుడు, నీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము నీ ఆత్మహత్య జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. దగ్గర అనేక మంది నీ బిడ్డలు పాలుబాసులు అవుతున్నారు. మరింతగా వారిని పాలుబాసులు చేయండి, నీ కృపలో వర్ధలింపు చేయండి. ఇది ఈ కార్యక్రమం ఏ మాత్రం కూడా ఆటంకం లేకుండా నిరాటంకం కొనసాగిస్తున్న కేవలం నీ కృప చేత కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం కూడా నడిపించి బలపరచు. యేసు నామమున అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. మరొక శుక్రవారం దినాన శ్రేష్ఠమైన దేవుని మాటలు విందాం. చదువున్న వాక్య భాగం లేక ఆ వచ్చిన మనందరికీ చాలా సుపరిచితమైన భాగం. ఎందుకంటే పౌలు క్రీస్తు చేత పట్టబడిన తర్వాత మొట్టమొదటి లేఖ రోమా సంఘానికి రాశాడు. అపోస్తుల కార్యాల గ్రంథంలో క్రీస్తు చేత పట్టబడిన తర్వాత ఏ విధంగా తాను క్రీస్తు సైన్యంలో చేరాడు అనేటువంటి చాలా విపులంగా అంటే రోమా పత్రిక ముందు రాయబడేటువంటి అపోస్తుల కార్య గ్రంథంలో రాయబడింది. గమనించాలి. ఈ మాట ఆ రోమా సంఘానికి చెప్తున్నాడు. అయ్యా, ఒకవేళ క్రీస్తుని కలిగి ఉన్న మీరు, రక్షణ అనుభవం ఉన్నటువంటి మీరు, విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి మీరు ఆయన స్వార్థం గురించి సిగ్గుపడుతున్నారేమో, సందేహిస్తున్నారేమో. ఈ సమాజము సందిగ్ధం గలది. ఈ సమాజానికి ఎప్పుడు సందేహాలే, ఈ సమాజానికి ఎప్పుడు అనుమానాలే, ఈ సమాజంలో ఎప్పుడు కూడా కుళ్ళి ఉంటుంది, ఈ సమాజంలో ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. కనుక ఈ సందిగ్ధమైనటువంటి లేక ఈ సందేహాస్పదమైనటువంటి సమాజానికి సరిపడే ఒక మంచి సందేశం ఏదైనా ఉందంటే నేను ప్రకటించేటువంటి క్రీస్తు సువార్త. కనుక ఆ సువార్తను గురించి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడిన వారను కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, నిరీక్షణ లేని లోకంలో నిరీక్షణ గల ఒక సమాజమే సంఘం. అవిశ్వాసులను నిరీక్షణ లేని వారు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం సూచిస్తూ ఉంది. విశ్వాసులు నిరీక్షణవాదులు అంటే నిరీక్షణ కలిగిన వారు. కనుక ఈ నిరీక్షణ మనము లోకానికి ఏ విధంగా వ్యక్తపరచగలుగుతున్నాం ఈ రోజుల్లో? పౌలు తనకున్న నిరీక్షణ ఏ విధంగా చేస్తున్నాడు? నేను క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాను, దాని గురించి సిగ్గుపడాల్సిన పని నాకు లేదు అంటే తనకున్నటువంటి నిరీక్షణ ఎలాంటిది? కారణం ఏంటంటే ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచుతున్నటువంటి ఒక సత్యాన్ని పౌలు గుర్తించాడు. కనుక సందేహించేటువంటి సమాజానికి పౌలు సరిపడే సందేశం ఇస్తున్నాడు. చూడండి, లోకంలో దేవుని బిడ్డలుగా విశ్వాసమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా స్వార్థను ప్రకటించడానికి ధైర్యవంతులై ఉండాలి. ఆ స్వార్థ ప్రకటించే క్రమంలో ఎగతాళి చేయబడతావు, హింసను ఎదుర్కొంటావు. అవి తప్పకుండా మనము ఎదుర్కోవాల్సిందే. కానీ వీటిని మనము లక్ష్య పెట్టకూడదు. అయ్యో, నన్ను ఎగతాళి చేస్తారేమో, వాళ్ళని హేళన చేస్తారేమో, నన్ను ఇలా నిందిస్తారేమో, ఎగతాళికి చూస్తారు, ఇవన్నీ లక్ష్య పెట్టద్దు. ఏమండి, ఎందుకంటే అలనాటి కాలంలో, నోవహు కాలంలో అనగా దేవుడు సువార్త ప్రకటించినప్పుడు ఇంచుమించుగా 120 సంవత్సరాలు నోవహు సువార్త ప్రకటించాడు. ఎవరు కూడా వినలే. దేవుడు అన్నాడు, నీ కొరకు వారం సిద్ధం చేసుకోయా అన్నాడు. దేవుని మాట విని లక్ష్య పెట్టి వారం సిద్ధం చేసినప్పుడు నిమగ్నం అయిపోయాడు నోవహు తన కుటుంబంతో. ఎంతటి అగౌరవానికి గురయ్యాడంటే కొండ మీద పిచ్చోళ్ళగా ఇల్లు కడుతున్నాడు రా, లేక వాడ, ఇలాంటి హేళనటువంటి మాటలు పట్టించుకోలే. గమనించండి. క్రీస్తు సువార్త ఈ సందిగ్ధ సమాజానికి అవసరమైన సందేశమై ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దీన్ని బట్టి మనం గమనించాలి, మనం అతిశయపడాలి.
అంటే నేను ప్రకటించేటువంటి సువార్త ఈ సందేహాస్పదమైనటువంటి లేక ఈ అనుమానం కలిగిన లోకానికి అవసరం ఇది కనుక నేను ప్రకటించాలి. ఆ ప్రకటించే క్రమంలో నేను ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు అనేటువంటి ఆ అతిశయము మనలో ఉండాలి. సమస్త జాతీయ అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం క్రీస్తే, మరొక మార్గము లేదు, ఉండదు కూడా. గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, లోకము మరియు లోకులు వీళ్ళందరూ ఏం చేయాలి తెలుసా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి సమాధానకర్తకు అధిపతిని అలక్ష్యం చేసినప్పుడు, నిర్లక్ష్యం పెట్టినప్పుడు, ఏమంటే ఆయనను సరిగా ఎంచనప్పుడు వారు నశించిన వారు. ప్రతి చోట అన్ని సమయాల్లో జన సమూహానికి క్రీస్తు ప్రభువారి యొక్క మహిమాన్వితమైనటువంటి సువార్త ప్రకటించబడాలి. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క స్పష్టమైన పిలుపై ఉంది. గమనించాలి ఈ విషయాన్ని. హింసలు అధికమైనప్పుడు, శ్రమలు అధికమైనప్పుడు దేవుని కుడిపార్చుకునేటువంటి మనుష్య కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు నిలబడి మనల్ని ఆహ్వానిస్తున్న విషయాన్ని మనం గమనించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే పౌలు భక్తుడు తనకు ఎదురైనటువంటి పరీక్ష సమయాల్లో ఎప్పుడు కూడా ఆధారపడలేదండి. అరే, ప్రభు నన్ను పట్టుకున్నాడు, ఏంటి సమస్యలు, ఏంటి హింసలు, నేనేం చేశాను, వాడు నన్ను చంపేయడం చూస్తున్నారు, నాకేంటి కష్టాలు, ఎప్పుడు కూడా ఆధారపడలేదు. పౌలు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి దేవుని వాగ్దానం నందు ఉన్నటువంటి నిరీక్షణ అతనికి గొప్ప ప్రేరణ ఉంది. అందుకన్నాడు, ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాదు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసినటువంటి వాగ్దానం విషయమై నిరీక్షణ గురించినటువంటి విషయాన్ని ఏమండి నేను విమర్శించడానికి నిలబడ్డాను అని రాజైనటువంటి అగ్రిప్ప ఎదుట అతను ప్రకటించాడు ధైర్యంగా భక్తుడు పౌలు. ఈ నిరీక్షణ ప్రకటించడం మనం సిగ్గుపడకూడదండి. బలమైన సువార్త ఇది, దేవుని రాజ్య వ్యాప్తికి అనుకూలమైనది, నశించిన వారిని నిత్యరాజ్యం చేర్చడం సువార్త, ఏమండి బలహీనలను బలపరిచడం సువార్త, కృంగిపోయిన వారిని లేవనెత్తడం సువార్త. ఇలాంటి సువార్త ప్రకటించడానికి మన ఏమైతే కూడా సిగ్గుపడకూడదు. క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చడానికి వెనుకాడు క్రైస్తవుడు తన నమ్మకం బలహీనుడు అని అర్థమవుతుంది. గమనించుకోవాలి. ఉదయకాల సమయం క్రీస్తు మార్గమని ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నమ్మినట్లయితే మనం సాక్ష్యం చెప్పకుండా ఉండలేం. హల్లెలూయా. కనుక ఈ సందిగ్ధ సమాజానికి సరిపడేటువంటి వర్తమానం ఏదైనా ఉంది అని అంటే అది క్రీస్తు ప్రభువారి యొక్క నిరీక్షణ కలిగిన సువార్త. ఆ సత్యాన్ని గమనించి మన విశ్వాస యాత్ర ముందు కొనసాగిద్దాం. అలా కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు జీవించుకుంటాను. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. మరొక శుక్రవారం మీ సన్నిధానం మనం బలపరిచినందుకు వందనాలు నాయన. అది నిజమే, మేము సాక్ష్యం ఇచ్చుటలో నిర్లక్ష్యం కలిగి ఉన్నామేమో, అలక్ష్యం కలిగి ఉన్నామేమో. అందుకొరకు ఈరోజు వాక్యం హెచ్చరించో నాయన. సందిగ్ధ సమాజంలో అనుమానం కలిగిన పరిస్థితుల్లో నివసిస్తున్నామేమో, వారికి సరిపడే సువార్త, వారికి సరిపడే విధానం ఏంటంటే అది సువార్త. దానిని ప్రకటించడానికి ఒకవేళ మేము వెనకటి వేస్తున్నామేమో, సిగ్గుపడుతున్నామేమో. కానీ పౌలు భక్తుడు ధైర్యంగా ఈ సువార్తను గురించి సిగ్గుపడడానికి నేను ఏమాత్రం కూడా ముందు లేను, వెనకాడను, సిగ్గుపడేవాడు కాదని ప్రకటిస్తున్నాను. కనుక అలాంటి ధైర్యము, ఆ నిరీక్షణ నామములు కలిగించేసి మీరు మహిమపడండి. యేసు నామములో ప్రార్థన పడుతున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.